మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకున్నారు. మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు బన్నీ ఇష్యూలో. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ దొరకడం జరిగింది. ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. చెంచల్ కూడా జైలు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక పావు గంట క్రితమే అల్లు అర్జున్ని చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. తరలించిన అనంతరం కూడా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిపిన తరువాత మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది హైకోర్టు. ఇక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక బన్నీ బయటకు వస్తారు. ఒకసారి నాంపల్లి కోర్టు వద్దకు వెళ్తాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఆల్రెడీ హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఏం జరుగుతోంది అనుకోవచ్చు? అంటే హైకోర్టులో వాదనలు పూర్తి కాకముందే ఎందుకని అంత సీరియస్గా అక్కడికి, అంటే చెంచల్ కూడా తరలించడం జరిగింది? ప్రొసీజర్స్ ఇలాగే ఉంటాయా? ఏమనుకోవచ్చు? అక్కడి వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? అడ్వకేట్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, మీరున్న నాంపల్లి కోర్టు వద్ద ఏమిటి సిచ్యువేషన్? అంటే రమణబాబు, కామన్గా సాధారణంగా జరిగే ప్రక్రియ అంటే కింది స్థాయి కోర్టు ఎప్పుడు పై స్థాయి కోర్టులో ఒక పిటిషన్ ఉన్నప్పుడు కింది స్థాయి కోర్టుకు సంబంధించి కొంత వెయిట్ చేస్తారు. కానీ ఎందుకనో ఈరోజు మాత్రం అలాంటి సీన్ మనకి ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ కోర్టు జడ్జి దానికి సంబంధించి వెయిట్ చేయకుండానే అతను రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు, అంటే ఆదేశాలు జారీ చేయడం, తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టులో మాత్రం చాలా, అంటే ఇటు పోటాపోటీ వాదనలు సాగాయని చెప్పాలి. ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన వాదనలు వినిపించే ప్రయత్నమే చేశారు. అంటే మొత్తం ఇందులో ఆయన నిర్లక్ష్యం ఉంది, అల్లు అర్జున్ కూడా ఇందులో సేమ్ బాధ్యుడిగానే చూడాలని. ఎందుకంటే ఒక లేడీ చనిపోవడమే కాదు, అతనికి ఆమె కొడుకు వెంటిలేటర్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనేటువంటి ఒక వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ జడ్జి మాత్రం ప్రతిదానికి కౌంటర్ ఇస్తూనే వచ్చారు. అంటే గతంలో జరిగిన కొన్ని కేసులు కూడా ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్థాయిలో, అంటే ముంబైలో జరిగినటువంటి కొన్ని కేసులు అన్ని తీసుకున్నారు. అయితే ఆయన హీరో అయినప్పటికీ కూడా ఆయన కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందనేటువంటి వాదనలే జడ్జి అయితే వినిపించేట్టు చెప్తారు. జడ్జి ఆ కామెంట్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ముందస్తు బెయిల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మంజూరు చేస్తున్నాం, అంటే అదే లిమిటెడ్ పీరియడే ఈ ముందస్తు బెయిల్ ఉంటుందని చెప్పారు. అయితే ఆ పీరియడ్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే సోమవారం వరకు ఆల్రెడీ అల్లు అర్జున్ లాయర్ అడిగాడు కాబట్టి బహుశా సోమవారం వరకే ఈ యొక్క ముందస్తు బెయిల్ సంబంధించి హైకోర్టు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అటు జైలు కూడా చేరుకున్నారనేదో, ఇటు బెయిల్ కూడా రావడం, అదంతా కూడా ముందే ఊహించినప్పటికీ ముందు పోలీసులు కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకున్న ఆ తర్వాత ఎందుకనో మళ్ళీ వేగంగా ఇక్కడ నుంచి అల్లు అర్జున్ని చెంచల్ కూడా జైలుకు తరలించారు. అయితే వాదనల సందర్భంగా మాత్రం మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ సంబంధించి ఆయన తన ముందస్తుగా ఆయన సినిమా ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా తెలియజేశారు. ఆ జాగ్రత్త చర్యలు చెప్పి తీసుకున్నారు. ఆయనను ఏ విధంగా బాధ్యత, ఒక్కరినే బాధ్యత ఎట్లా చేస్తారు, ఈ కఠినమైన చట్టాలన్నీ కూడా ఆయనకెందుకు ఆపాదిస్తున్నారనే వాదనలు ముఖ్యంగా అల్లు అర్జున్ తరఫు న్యాయవాది చేశారు. వాటిని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం పీపీ చేసినప్పటికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పటికీ కూడా జడ్జి అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనలకే ఏకీభవిస్తూ చివరకు ముందస్తు బెయిల్, ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వడానికైతే ఓకే చెప్పారు. మొత్తంగా మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. కాబట్టి మరి కాసేపట్లో ఆ మధ్యంతర బెయిల్ సంబంధించిన కాపీలతో అల్లు అర్జున్ టీం అక్కడికి చేరుకుని, ఆ న్యాయవాది ఆ జైలుకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంత ఆలస్యం అయితే మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జైలు అధికారులకు ఇప్పటికే ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేరుకుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా, అంటే జైలు ఎంట్రీ చేసే ప్రాసెస్ ఆపివేశారనే సమాచారం మనకు అందుతుంది. ఒకవేళ ఆ ప్రాసెస్ గిట్ట ఆపి ఉంటే మాత్రం అల్లు అర్జున్ ఇదే రోజు రాత్రి ఇప్పుడు ఆ పేపర్స్ జైలుకు చేరుకున్న వెంటనే ఆయన నేరుగా మళ్ళీ విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత అల్లు అర్జున్ నివాసాన్ని చేరుకున్న తర్వాత ఇప్పుడు అంటే ఇది లిమిటెడ్ పీరియడ్కి మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి తదుపరి న్యాయపరమైనటువంటి విషయాలు, అంటే ఇంకా మళ్ళీ ఎందుకు ఎలా ముందుకు వెళ్ళాలి, కోర్టును ఏ విధంగా అప్రోచ్ కావాలనే విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ హైకోర్టు మళ్ళీ ఆయన బెయిల్కు మంజూరు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అన్నీ కూడా కొన్ని జడ్జి కొన్ని సూచనలు చేసినట్టు చెప్తున్నారు. వాటిని ఫాలో అయ్యే అవకాశం అయితే కల్పిస్తుంది. ఏదేమైనా ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పాలి. మొత్తంగా వాదోపవాదాల తర్వాత పూర్తిగా, అంటే ఏదైతే అల్లు అర్జున్కు సంబంధించి వాదనలు వినిపించిన లాయర్లకు సంబంధించి వాదనలనే అటు జడ్జి ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఒక హీరోగా ఉన్నప్పటికీ ఆయనకు కూడా మనకు వ్యక్తిగత స్వేచ్ఛ అనే హక్కు ఉంటుంది కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం ఆయన కూడా నేరుగా సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అటు కోర్టు జడ్జి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఒక్కరి బాధ్యతను చేయొద్దు, ఇందులో అందరి తప్పు ఉంది, పోలీసుల మిస్టేక్ కూడా ఉంది. మరి పోలీసులకు థియేటర్ యాజమాన్యం 2 రోజుల ముందే చెప్పినప్పుడు వారంతా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు, ఇంత ఫెయిల్యూర్ వాళ్ళు ఎందుకు లేదు అనేటువంటి అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనలతో కూడా జడ్జి ఏకీభవించినట్టుగా తెలుస్తోంది. గంటన్నర పాటుగా ఈ వాదనలు అయితే కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనంతరం
మొత్తంగా మధ్యంతర బెయిల్కి అయితే జడ్జి ఓకే చెప్పడంతో ఇప్పుడు ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పాలి. ఈరోజు ఆ ప్రాసెస్ అంతా కూడా దానికి సంబంధించి అంటే ఆ పేపర్స్ మధ్యంతర బెయిల్కి సంబంధించి కాపీ సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఆ కాపీ సిద్ధమైన వెంటనే వాటిని జైలుకి తీసుకెళ్లి ఆ జైలు అధికారులకు వాటిని సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత అల్లు అర్జున్ అక్కడ నేరుగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు మరి భారీగా అభిమానులు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆల్రెడీ భారీ బందోబస్తు ప్రస్తుతం చంచలగూడ జైలు వద్ద కొనసాగుతోంది. ఏదేమైనా ఉదయం నుంచి ఒక ఐ డ్రామా కొనసాగిందని చెప్పాలి. మొత్తం మీద అల్లు అర్జున్ సంబంధించిన లాయర్ వాదనలకే ఏకీభవించి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అంగీకరించింది. గతంలో కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ను, తర్వాత ముంబై కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను బేస్ గా చేసుకునే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా మనకు అంత సమాచారం. రామబాబు.